నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. ఇక తదుపరి మకర రాశి లేదా మకర లగ్నం. ఈ మకర రాశి లేదా మకర లగ్నం వాళ్ళు గత 4 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు ఒడదొడుకులు పడుతూ వస్తున్నారు. ఈ ఒక 2023 సంవత్సరం అంతా కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు గారి సంచారము జరిగి ఉంది. పైగా చతుర్థంలోనే రాహు కూడా సంచారం చేశారు. అయితే ఇక మీద 2024 మే 1వ తేదీ నుంచి గురువు గారు పంచమానికి వచ్చి సంచారం చేయబోతున్నారు. మకర రాశి వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం గురు, రాహు, శని అత్యంత శుభ ఫలితాలని మీకు ఇస్తున్నారు. ఇక్కడ మకర రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ సంవత్సరంలో వ్యాపారం చేసే వాళ్ళకి అభివృద్ధి అనేది కనిపిస్తూ ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం నిమిత్తం తరచూ ప్రయాణాలు చేసే అవకాశము, తర్వాత కొత్త మిత్రుల పరిచయాలు పెరగడము, కుటుంబంలో మిమ్మల్ని గుర్తించడము, కుటుంబంలో మీకు గౌరవం పెరగడము, సంతానం లేని వాళ్ళకి ఖచ్చితంగా సంతానం అయ్యే సూచనలు, పెళ్లి కాని వాళ్ళకి ఒక సంవత్సరంలో పెళ్లి అయ్యే సూచనలు ఉంటాయి. తర్వాత ఇన్ని రోజులు ఏదైనా దేవుడికి మొక్కుబడి కట్టుకున్నట్లు కనుక మొక్కుబడి చేసుకొని ఉన్నట్లు కనుకైతే ఈ ఒక సమయంలో ఆ మొక్కు తీర్చడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే తీర్థక్షేత్ర దర్శనాలు చేసుకోవడము, దూర ప్రాంతానికి వెళ్ళడము, తండ్రితో సంబంధాలు బాగా ఉండడము, హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి కలిసి రావడము, ఆర్థిక విషయంలో లబ్ధి పొందుకోవడము, తర్వాత మీడియా రంగంలో రీసెర్చ్ విషయంలో ఎవరైతే పనిచేస్తున్నారో టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి, జ్యోతిష్యులకి చక్కని ఆదాయం పెరిగే సూచనలు, తర్వాత ఉద్యోగం లేని వాళ్ళకి ఒక సంవత్సరంలో మంచి ఉద్యోగం వచ్చే సూచనలు, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం చూసే అవకాశాలు, ఇలాంటి మంచి శుభ వేడుకలు, సమారంభాలు, వాటికన్నిటికీ సమయం దొరకడము మీ యొక్క అదృష్టమనే చెప్పుకోవచ్చు. మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అన్ని రంగాల వాళ్ళకి కూడా కలిసి రావడము, ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది, ఇబ్బందులు ఉండవు. కాకపోతే మీ యొక్క జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోండి. అక్కడ ఏ ఒక దశ జరుగుతుందో చూసుకోండి. ఆకస్మికంగా డబ్బులు రావడము ఇవన్నీ కూడా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మకర రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. కాకపోతే అద్భుతంగా ఉన్నప్పటికీ మకర రాశి వాళ్ళు ఈ ఒక సంవత్సరంలో కురువపురానికి వెళ్ళి రావడానికి ప్రయత్నం చేయండి. శ్రీపాద శ్రీవల్లభ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అమ్మవారికి పసుపు నీళ్లతో అభిషేకాలు చేయించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత హనుమాన్ చాలీసా ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. విష్ణు సహస్రనామం